హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిత్ అనూస్ వాలీ. ఈరోజు రెసిపీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న కరివేపాకు రైస్. ఈ కరివేపాకు మనం తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, జుట్టు కూడా బాగా దృఢంగా పెరుగుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ముందుగా ఇట్లా ఒక డబ్బాన్నర అన్నం వండుకొని ఇట్లా ప్లేట్లో చల్లారి పెట్టుకోండి. ప్లేట్లో ఇలా ముందుగానే చల్లారి పెట్టుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా అన్నం అంతా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకున్నాం. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోండి. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, ధనియాలు ఒక 2 స్పూన్లు, ఎండుమిరపకాయలు ఒక 4 ఎండుమిరపకాయలు. మనకి కారం ఎంత తింటామో దాన్ని బట్టి ఇంకో 2 ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. నేను ఒక డబ్బాకి సరిపడా కరివేపాకు కారం చేస్తున్నాను, 4 సరిపోతుంది. దీంట్లో మిరియాలు కొన్ని, మిరియాలు ఘాటు కూడా ఉంటే బాగుంటుంది. నువ్వులు 1 స్పూన్. ఇప్పుడు ఇది కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాలన్నమాట. ఇది సన్న మంట మీద వేయించుకోండి. ఇది మిరపకాయల ఘాటును బట్టి మనం ఇంకో 2 ఎండుమిరపకాయలైనా వేసుకొని వేయించుకోవచ్చు. ఇవి బాగా కారం ఉన్నవే, నేను అందుకే 4 వేసాను. ఇప్పుడు కరివేపాకు కడిగి ఆరబెట్టుకుంది ఒక గుప్పెడు వేసేసుకున్నాం. ఇది కొంచెం వేయించుకోవాలి. కరివేపాకు లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం చింతపండు రవ్వ కూడా వేసుకోండి, పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది బాగానే. పొయ్యి ఆపేసేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకున్నాం. ఇప్పుడు చల్లారిపోయింది, మిక్సీ వేసేసుకున్నాం. పొడంతా బాగా నలిగిపోయింది, ఇంకా సరిపోతుంది. మరి బరగ్గా వద్దు, కొంచెం మెత్తగానే వేసుకోండి ఇది మాత్రం పొడి. ఇప్పుడు ఇందాక వేయించుకున్న బండిలోనే ఇంకొంచెం నూనె వేసుకోండి. నూనె వేడెక్కింది. దీంట్లో పల్లీలు, జీడిపప్పు 2 వేసుకోండి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, ఆవాలు 1 స్పూను, జీలకర్ర కూడా 1/2 టీ స్పూన్. ఇవి కొంచెం వేగాలి. ఇప్పుడు పచ్చిమిరకాయలు ఒక 10 పచ్చిమిరకాయలు సన్నగా ఇట్లా చీల్చి ఘాట్లాగా పెట్టేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి కూడా వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు కూడా. ఇప్పుడు తాలింపంతా వేగిపోయింది, ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకున్నాం. 1/2 టీ స్పూన్ పసుపు, దీంట్లో కూడా 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోండి, బాగుంటుంది. ఇది కొంచెం వేగాలి. ఈ పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం వేగాలి. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది, సన్న మంట మీద ఇవి వేయించుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న కరివేపాకు కారం ఉంది కదా, ఇది మనం రైస్కి సరిపడంత కారం వేసేసుకున్నాము. మిగతాది స్టోర్ చేసి పెట్టుకున్నా, ఎప్పుడు కావాలంటే అప్పుడు కరివేపాకు రైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక డబ్బాకి చేస్తున్నాను, దానికి ఒక 3 స్పూన్ల కరివేపాకు కారం వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా కొంచెం నూనెలో అట్లా వేయించేసేసి ఇంకా మనం ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందాక నేను ఉప్పు వేయలేదు కదా, ఇప్పుడు రైస్కి సరిపడంతా సాల్ట్ వేసుకుందాం. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం అన్నం చల్లారబెట్టిన అన్నం ఉంది కదా, ఇది మొత్తం రైస్లో కలిపేసేసుకుందాం. ఇట్లా మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు పొయ్యి ఆపేసేసుకొని మనం మొత్తం రైస్ అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. ఇలా మొత్తం కరివేపాకు పొడి అంతా ఇట్లా రైస్కి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు పొడి సరిపోకపోతే మనం పైన ఇంకొంచెం పొడైనా వేసుకోవచ్చు. పైన 1 స్పూను ఇంకొంచెం కరివేపాకు కారం వేసేసుకొని కలుపుకోండి సరిపోకపోతే. సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి, లేదంటే ఇప్పుడే వేసేసుకొని కలుపుకోండి. ఇప్పుడు రైస్ అంతా మిక్స్ చేసేసాను, ఇంక ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం. ఇది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. మనం లంచ్ బాక్స్లోకి పిల్లలకి తొందరగా చేసి పెట్టచ్చు. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన కరివేపాకు రైస్ రెడీ. ఈ రైస్ హెల్త్కి కూడా చాలా మంచిది, హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. కరివేపాకు రైసు ఎటువంటి మసాలాలు వేయలేదు కాబట్టి పొట్టకు కూడా హాయిగా ఉంటుంది. ఇది ప్రసాదాలకు కూడా మనం నైవేద్యంగా పెట్టచ్చు. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఈ రైస్ లంచ్ బాక్స్లోకి పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సూపర్ ఉంది మా, చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. ఈ రైస్ చల్లారినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.